అంటే సార్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఏమన్నారంటే మేము డిఎంకే అలో చేస్తేనే మేము సపోర్ట్ ఇస్తాము, డిఎంకే అనుమతితోటే సపోర్ట్ చేస్తామన్నారు. ఏంటి టీవీకే విజయ్ గవర్నమెంట్ అనేది వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద డిపెండ్ అవుతుందని అర్థం. ఇది పొద్దున వరకు జరిగిన విషయము. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది, వాళ్ళు దే హ్యావ్ ఓపెన్లీ డిక్లేర్డ్ దీస్ 3 పార్టీస్ సిపిఐ, సిపిఎం, విసికే, దే ఆర్ ఎక్స్టెండింగ్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ దీస్ 3 పార్టీస్ హ్యావ్ 2 seats ఈచ్. అంటే వీళ్ళకి చెరి 2 స్థానాలు, అంటే 6 స్థానాలు, కాంగ్రెస్ కి 5, 11, టీవీకేకి 107, మొత్తం 118 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోయినట్టే. సో విజయ్ కనుక నౌ ఈ సీకింగ్ ద అపాయింట్మెంట్ విత్ గవర్నర్ ఫర్ 3rd time. If Vijay were to submit the signatures of all these 118 MLAs, 118 మంది ఎమ్మెల్యేస్ సిగ్నేచర్ కనుక గవర్నర్ గారికి సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ గవర్నర్ విల్ ఇన్వైట్ విజయ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సార్, మొదటి నుంచి ఆలోచించడానికి కారణాలు ఏంటండి? ఎందుకంటే కాంగ్రెస్ వెంటనే ప్రకటించింది తమ మద్దతు కావచ్చు, అట్లాగే ఈ డిఎంకే అన్నా డిఎంకే కలిసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చర్చ కూడా నడిచింది. కానీ అల్టిమేట్గా అతిపెద్ద పార్టీ టీవీకే వైపు ఈ 3 కలిసి వచ్చాయి. ఏంటండి, ఏ అంశాలు పనిచేశాయి అనుకుంటున్నారు? అయితే సార్, మనము ప్రజాస్వామ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ వి అడాప్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలో చాలా పొలిటికల్ కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి. నిన్న కూడా మనం డిస్కస్ చేశాం. ఈ పొలిటికల్ కన్వెన్షన్స్ అనేవి మన రిలీజియస్ కన్వెన్షన్స్ టైప్. అంటే ఇప్పుడు శివరాత్రి రోజు మనం నాన్ వెజ్ తినద్దు, అది ఎందులో రాసింది అని నేను మా మదర్ తోటి గొడవ పెట్టుకుని నాన్ వెజ్ మటన్ చికెన్ తీసుకొచ్చి మా అమ్మ చేతికి ఇచ్చాను అనుకోండి, ఆమె ఇంట్లో ఉన్న చిపిరి విరగొట్టినంత అంటది. సో ఈ పొలిటికల్ కన్వెన్షన్స్ అనేవి రాజ్యాంగంలో రాసుండవు, ఎక్కడ రాసుండవు. వీటిని బ్రేక్ చేస్తే ఓటర్ అనేవాడు ఓటు తోటి కొడతాడు ఎలక్షన్స్. ఇప్పుడు టీవీకే కనుక గవర్నర్ ఇన్విటేషన్ ఇవ్వకుండా మీరు అన్నట్టు ఏఐడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేపటి రోజున వాళ్ళకి ఏమన్నా పొరపచ్చులు వచ్చి ఒకవేళ గవర్నమెంట్ పడిపోయినా లేదా 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఉన్నా, you take it for granted in next Tamil Nadu elections, whenever they are, TVK will get a landslide victory, something major. సో ఈ పొలిటికల్ కన్వెన్షన్స్ ని మనం అతిక్రమించినప్పుడు ఏమైందంటే ఓటర్ దానికి సమాధానం చెప్తారు. సో ఇట్ ఈస్ బెటర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇన్వైట్ విజయ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ ద పొలిటికల్ కన్వెన్షన్. నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు ఇది వరకు ఇటువంటి సందర్భాలు ఎన్నో వచ్చినాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో, whenever such situation arose with when hung assembly was created, in most of the cases, in all cases, the governor first asked the biggest party, the largest party, to form the government. After forming the government, he gives 2 or 3 weeks time to prove the majority on the floor of assembly. If the party were not to prove its majority, the second chance will be given to the next coalition. అట్లా జనరల్ గా జరిగేది. అయితే ఒకటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు గవర్నర్ కి అధికారం లేదు, గవర్నర్ రాజ్భవన్ లోనే సిగ్నేచర్స్ అని తీసుకున్న తర్వాత ఫామ్ చేయమని చెప్పే అధికారం గవర్నర్ కి లేదని అంటున్నారు. అట్లా అనడం కూడా తప్పు. ఈ 2 విషయాలు ఎక్కడ రాసలేదు. గవర్నర్ ఖచ్చితంగా సిగ్నేచర్స్ తీసుకున్న మ్యాజిక్ ఫిగర్ లో ఉన్న ఎమ్మెల్యేస్ సిగ్నేచర్స్ అన్ని తీసుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, లేదా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోవాలి 2 weeks లో 3 weeks లో. ఈ 2 విషయాలు ఎక్కడ రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ రాసలేదు. నిన్న మనం అనుకున్నట్టు పూంచి కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ వేసింది. కాకపోతే పొలిటికల్ ప్రిసిడెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్, అకార్డింగ్ టు విచ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ in earlier instances, similar instances, governor asked the largest coalition or largest single party to form the government. Right. After having formed the government will be given 2 to 3 weeks of time to prove its majority on the floor of Assam.
ఇది కిరణ్ గారు, మొత్తం ఈ పరిణామాలన్నీ చూస్తే ఒక ఎమోషన్ కనపడింది. విజయ్ సీఎం అవుతాడా, ఇంకా ఏమన్నా తాత్సారం ఉందా, లేకపోతే ఇంకేమన్నా జరగవచ్చా అనేది. కానీ ఇక్కడ కిరణ్ గారు, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంత జరిగినా కూడా ఇవన్నీ కూటమి కాదు, కలిసి వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు, ఒకరి మీద ఒకరు ఆపోనెంట్గా పోటీ చేసిన పార్టీలు. ఇప్పుడు ఇవన్నీ కలవడాన్ని తమిళనాడు ప్రజలు ఎట్లా చూస్తారు, మీరేం విశ్లేషిస్తారు దాని గురించి? అంటే సిపిఐ, సిపిఎం, సివికే వీళ్ళంతా కలిపి ఇప్పుడు వీళ్ళంతా కలిపి టీవీకేకి మద్దతు ఇవ్వడం ఏదైతే ఉందో, ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ పరిణామాలు మంచిదే, ఎందుకంటే రెండు విషయాలు సార్. ఒక ఫస్ట్ వీ హ్యావ్ టు అవాయిడ్ అన్నెసెసరీ ఎలక్షన్స్ ఇన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అన్నెసెసరీ బర్డెన్ ఆన్ పబ్లిక్ ఎక్స్చెకర్, ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళేదంటే అనవసరంగా మళ్ళీ ప్రజాధనం వేస్ట్ అవుతుంది. టీవీకేకి 107 వచ్చినాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ గాట్ ద మ్యాండేట్ ఫ్రమ్ ద ఓటర్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 11 or 10 seats. సో ఇట్ ఆగర్స్ వెల్. అంటే ఇది శుభ పరిణామం, మంచి పరిణామం, వాళ్ళు సపోర్ట్ చేయడం విజయ్ అనేది. సరే, వాట్ నెక్స్ట్ అండి? గవర్నర్ ప్రమాణ స్వీకారం డేట్ చెప్పేయడమేనా, లేకపోతే నెక్స్ట్ ఇంకేం జరగబోతుంది? మోస్ట్ ప్రాబబుల్లీ ఆ ఎమ్మెల్యేస్ కనుక సైన్ చేస్తే సిపిఐ, సిపిఎం అండ్ విసికే, most probably governor will be inviting the Vijay to form the government. మొత్తాన్ని ఫస్ట్ టైం విజయ్ ప్రభుత్వాన్ని నడపడంలో ఇదేమైనా ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది అనుకుంటున్నారండి? మీ విశ్లేషణ ఏంటి? అంటే రేపు ఆ గవర్నర్ తో కలిసి పనిచేయాలి కదా. Since he is new to politics, it gives an experience. But the greatness of Baba Saheb Ambedkar in Constituent Assembly for the question why we are adopting parliamentary form of government, he has given wonderful answer. While accepting the defects and positive points in parliamentary form of government, while accepting the defects and positive aspects in presidential form of government, he says in Constituent Assembly, unfortunately in democratic world, there is no mechanism to ensure political stability on one hand and representation and responsiveness on the other. We are giving preference to latter, hence we are adopting parliamentary form of government. అంటే దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య ప్రపంచంలో పొలిటికల్ స్టెబిలిటీ ఒకవైపు, రిప్రజెంటేషన్ రెస్పాన్సివ్నెస్ ఇంకొక వైపు, రెండింటిని సమతౌల్యంగా బ్యాలెన్స్ చేసే సిస్టమ్ లేదు. మేము రిప్రజెంటేషన్ కి, రెస్పాన్సివ్నెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటరీ వ్యవస్థలో ఇటువంటి పరిణామాలు హంగ్ అసెంబ్లీ, హంగ్ లోక్సభ వస్తుందని అప్పుడే చెప్పి దీంట్లో ఉన్న డిఫెక్ట్ ఇది. కానీ పార్లమెంటరీ వ్యవస్థలో రిప్రజెంటేషన్ రెస్పాన్సివ్నెస్ అంటే చీఫ్ మినిస్టర్స్ అక్కడ మెంబర్స్ అసెంబ్లీలో. కాబట్టి రేపు పరిపాలనలో ఎటువంటి ఇష్యూ వచ్చినా, లెజిస్లేషన్ లో ఇష్యూ వచ్చినా, దే ఆర్ గ్రిల్డ్ ఇన్ ద లెజిస్లేచర్. దట్ ఈస్ రెస్పాన్సిబుల్. సో ఈ ప్రిడిక్టెడ్ ఆల్ వాట్ ఇస్ దీస్ developments which may take place in parliamentary form of government. Right. Okay. ధన్యవాదాలండి కిరణ్ గారు.